ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తికి ఏ సందర్భంలో అయినా భయం ఉండదు. అదే ఒకవేళ దేవునికి దూరమై లోకానికి దగ్గర ఉంటే మనకి ఎంత ధనమున్నా, ఎంత అధికారైనా, ఎంత కోట్లకు సంపన్నుడైనా భయం తన వెంటే ఉంటుంది. ఎందుకంటే ఏమో ఇప్పుడున్న డబ్బు రేపు ఉంటుందో ఉండదో, ఏమో నా డబ్బు ఎవరన్నా దోచేస్తారేమో, నా డబ్బు ఎవరన్నా కొట్టుకెళ్ళిపోతారేమో అని మనశ్శాంతి లేని జీవితం జీవిస్తూ ఉంటాడు. దేవుని నమ్మి ఆయన మీద విశ్వాసం ఉంచిన ఒక వ్యక్తి మాత్రం చిన్న పూరి గుడిసెలో ఉన్న ఎంతో ఆనందంగా తన కుటుంబంతో ఉంటాడు. ఈ లోకంలో కోట్లకు పడగలెత్తిన వారు సైతం పేరుకే వాళ్ళు కోటీశ్వరులు కానీ వాని మనస్సులో మనశ్శాంతి కానీ, నెమ్మది కానీ, సుఖము కానీ ఉండదు. ఏమో ఏ క్షణాన ఏమైందో తెలియదు అనే భయంతోనే వాళ్ళు ఎప్పుడూ జీవిస్తూనే ఉంటారు. కానీ అదే దేవుడే ఉన్న వ్యక్తికి మాత్రం చాలా మనశ్శాంతిగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు, నీకున్న సమస్త భారాలు నా మీద వేయి, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తా, నువ్వేం చింతపడకు అని అన్నాడు. మాట తీసుకుని ప్రతి క్రైస్తవుడు కూడా తనకున్న బాధ్యతలు, తనకున్న బాధలు, తనకున్న ఆవేదనలు మొత్తం దేవునిపై వేసి తను నిశ్చింతగా ఉంటాడు. ఎందుకంటే దేవుని వానికి తోడే ఉన్నాడు కాబట్టి. కొంతమందిని మనం చూస్తే ఎప్పుడూ కురింగిపోయి, నిరాశపడి, నిరుత్సాహంలో ఉంటారు లోకస్తులు. ఎందుకు ఇలా ఉన్నావు వాళ్ళని అడిగితే, వారు ఈ మాట అన్నారు, వారు ఆ మాట అన్నారు, వారు నన్ను ఇలా అన్నారు, వీరు నన్ను అలా అన్నారు అని చెప్తూ ఉంటారు మనకి. అదే దేవుని నమ్మిన ఒక వ్యక్తి చూడండి, ఎవరు ఎన్ని మాటలు అన్నా వాటన్నిటిని దులిపేసుకొని దేవునిపై భారం వేసి, దేవ వాళ్ళు నన్ను ఇలా అన్నారు, వాళ్ళ సంగతి నువ్వే చూసుకోయా, నేను ఎంత యథార్థంగా ఉన్నానో నీకే తెలుసు కదా, ఎంత నీతిగా ఉన్నానో నీకే తెలుసు కదా, వారిని నువ్వు చూసుకోయా అని దేవునికి ఒక చిన్న మాట ప్రార్థన చేసి ఒక క్రైస్తవుడు ముందుకు వెళ్ళిపోతాడు. ఎందుకు అంటే దేవుని మీద తను ఆధారపడ్డాడు. తనని ఎన్ని మాటలైతే అన్నారో తిరిగి అతను వాళ్ళని ఒక మాట కూడా అనక్కర్లేదు. ఒకవేళ అలా తిరిగి ఒక మాట మనం ప్రతిస్పందిస్తే దేవుడు మన విషయంలో మౌనం అవుతాడు. మనం అలా కాకుండా, దేవ వాళ్ళు నన్ను మాట అన్నారు, నేను ఎంత నీతిగా ఉన్నానో నీకు తెలుసు, నేనైతే తప్పు చేయలేదు, కానీ చేయని తప్పు నా మీద వేశారు, నేను నీతిగానే ఉన్నాను, వారిది తప్పు లేదు, తెలియక వారు అన్నారు దేవా, వాళ్ళని క్షమించు, వాళ్ళకి తెలిసేటట్టు చేయని ఒక చిన్న మాట అంటాడు, ముందుకు సాగిపోతాడు. కొన్నిసార్లు మనుషుల మాటలు మనల్ని కృంగదీస్తాయేమో కానీ కృంగిన వారిని సైతం లేవనెత్తే దేవుడు మన దేవుడు. మనుషుల మాటలు కృంగదీస్తే కానీ దేవుడి మాటలు ఎప్పటికీ కృంగదీయవండి. లోకంలో మనుషుల మాటలు ఎట్లా ఉంటాయి అంటే, పరిగెత్తే వాళ్ళని ఏకాడికి పడేయాలనే చూస్తారు. పడిన వాడిని సైతం నువ్వు లేచి పోరాడు, గెలుపు నీదే అని కొంచెం ఓదార్పు మాట వాళ్ళకి ఇవ్వరు. లోకంలో అదే ఒక క్రైస్తవుని చూసుకుంటే, పడిపోయావా, కృంగిపోయావా, నువ్వేం దిగులు పడకు, దేవుడు నీకు తోడే ఉన్నాడు కదా, ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు దిగజాన స్థితిలో ఉన్నావు, దేవుడు నీ పక్షాన లేడా, దేవుడు నీ పక్షాన లేడని ఎందుకు అనుకుంటున్నావు, లేచి పోరాడు, ఈసారి గెలుపు నీదే అని ప్రతి క్రైస్తవుడు కూడా ఇంకో క్రైస్తవుడిని వెన్నుతట్టి ప్రోత్సహించే విధంగా మాట్లాడతాడు. అదే లోకస్తుల్ని చూడండి, ఒకళ్ళు పడితే మాత్రం వాడు లేచి ప్రోత్సహించడం కాదు కదా, నేను కృంగదీసే మాటలు మాట్లాడతాడు. అదే దేవుని నమ్ముకున్న విశ్వాసి మాత్రం అలా ఎప్పటికీ చేయడు. అవునా? మనుషుల మాటలు మాత్రమే మనల్ని కృంగదీస్తే కానీ దేవుని మాటలు ఎప్పటికీ మనల్ని కృంగదీయవు. ఆమేన్.